యెస్. అండ్ మీ ఫ్రెండ్ అసలు మిమ్మల్ని ఎవరైతే అతనికి ఇంట్రడ్యూస్ చేశారో సత్య. సో ఈ పిక్చర్ మొత్తంలో సత్య ఎక్కడున్నారు మరి? సత్య ఫస్ట్ నుంచి అంటే పరిచయం చేశారు. అమౌంట్ ఇచ్చేంత వరకు కొంచెం హరీ చేశారనమాట. కాకపోతే ఆ తర్వాత నుంచి మాత్రం అతను ఎప్పుడు కాల్ చేసినా నేను కొంచెం బిజీగా ఉన్నాను, నేను షూట్‌లో ఉన్నాను, నేను మళ్ళీ మాట్లాడతా అన్నాడు. అగ్రీమెంట్ రాసేటప్పుడు కూడా మేము కాల్ చేసాము. సత్య గారు మీరు రండి, మీరు కూడా ఉండాలి. ఎందుకంటే పరిచయం చేసింది మీరు కదా అంటే, నేను ఔట్ ఆఫ్‌లో ఉన్నానమ్మా అని చెప్పారు. సో ఇష్యూ అంతా జరిగిన తర్వాత ఏంటి నీకు ఇంకా అమౌంట్ ఇవ్వలేదా అని మాట్లాడాడు. అంటే తనకేమి తెలియనట్లే ఉన్నారా? తనకేమీ తెలియనట్టే ఉన్నాడు. కానీ తనకు తెలుసు. ఎందుకంటే సీజన్ 6లో తను చేస్తున్నాడు అని తెలిసినప్పుడు సీజన్ 7లో తీసేసిన విషయం కూడా తనకు తెలుస్తుంది కదా. యెస్. అది ఎందుకంటే వాళ్ళు కొలీగ్సే కదా. సో ఇప్పుడు ఆ సత్య అనే పర్సన్ మరి ఎప్పుడైతే మీరు ఈ కేసు ఈ అగ్రిమెంట్ ఎప్పుడైతే జరుగుతుందని తెలిసిందో అప్పుడు మీరు సత్యకు ఆల్రెడీ ఈ విషయం చెప్పారు. చెప్పిన తర్వాత కూడా సత్య మీ దగ్గరికి రాలేదండి. ఓకే. వన్స్ అగ్రిమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇంత జరుగుతుంది కదా మీడియాలో, ఇప్పుడు సత్య మీకు రెస్పాండ్ అవుతున్నారా? లేదండి. లేదా? మరి మీరు ఓన్లీ యాక్షన్ ఈ పర్సన్ మీదే తీసుకున్నారా, సత్య మీద కూడా? సత్య గారి మీద కూడా తీసుకున్నాము. ఎందుకు అంటే తమ్మాలి రాజు అనే పర్సన్ నాకు డైరెక్ట్ గా పరిచయం లేదు. సో ఎవరైనా సరే ఫస్ట్ అసలు నీకు అతను ఎలా పరిచయం అంటే ఫస్ట్ బయటకు వచ్చే పేరు సత్యది. ఎస్. మరి ఇప్పుడు సత్య గారు కాల్ చేయడానికి అసలు ట్రై చేశారా మీరు? మేము కాల్ చేసాము, తను లిఫ్ట్ చేయలేదండి. ఒకసారి మేము చేసి చూడొచ్చా? చేయండి ఒకసారి. ఐ థింక్ ఈయన ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అనుకుంటా. సత్య గారు, హలో అండి. సత్య గారు, నా పేరు శ్వేత, నేను హిట్ టీవీ నుంచి కాల్ చేస్తున్నానండి. యాక్చువల్గా మేము స్వప్న గారి దగ్గర ఉన్నామండి ప్రోగ్రాంలో. ఓకే. సో ఇది జరుగుతుంది ఇక్కడ ప్రోగ్రాము. నేను ఒక చిన్న విషయం గురించి మిమ్మల్ని అడగడానికి కాల్ చేశాను. మీరు ఎవరినైతే మేడంకి పరిచయం చేశారో ఆ పరిచయంతో పాటుగా ఆ స్కామ్ లో కూడా మీకు ఏదైనా భాగం ఉందా? మీరేనంట కదా పరిచయం చేశారు రాజు అనే పర్సన్ ని స్వప్న గారు. పరిచయం చేశాను. నేను ఏసీ కోసం సాయం కోసం అమ్మాయికి ఫ్రీగా పోతుంది అని చెప్పి నేను ఆ అమ్మాయి కలిసి పట్టేపించాను. అమ్మాయి పట్టేపించాను అసలు. ఓకే. కానీ వాడు ఇట్లా చేశానని నేను కూడా అనుకోలేదు, అమ్మాయి కూడా అనుకోలేదు. హలో. కానీ మరి మీరెందుకు స్వప్న గారి కాల్ రెస్పాండ్ అవ్వట్లేదంట? నేను స్వప్న, హలో, మీరు స్వప్న గారి కాల్ రెస్పాండ్ అవ్వట్లేదంట కదా? ఒక్క నిమిషం. స్వప్న గారు, హలో చెప్పండి. నిన్న సాయి కాల్ చేశారు కదా మీకు, మీరు అసలు కనీసం తిరిగి కూడా మళ్ళీ కాల్ చేయలేదు. మెసేజ్ ఏమని పెట్టారు? జస్ట్ సూపర్ అని పెట్టారు అంతే. అసలు ఆ విషయం గురించి అసలు మీరు ఏమన్నా మాట్లాడారా నాతోటి, రాజు విషయం గురించి? నిన్న మీతో మాట్లాడదామని మేము కాల్ చేసాము, సాయి నెంబర్ నుంచి కాల్ చేసాము, బట్ మీరు లిఫ్ట్ చేయలేదు. సరే మీరు బిజీగా ఉన్నట్టున్నారు, మళ్ళీ తిరిగి ఫోన్ చేయాలి కదా, ఇంత ఇష్యూ జరుగుతుంది. సో ఎవరైనా సరే ఫస్ట్ ఏం అడుగుతున్నారు అని అంటే అసలు రాజు ఈరోజు డబ్బులు కట్టేస్తాను అంటే నేను చెప్పాను, అదే నువ్వు చేసి కరెక్ట్ కాదు, ఇప్పటి వరకు చాలా న్యూసెస్ అయింది, చేసేది ఫస్ట్ వెళ్ళు, నీ దగ్గర ఎంత ఉందో, 1,00,000 రూపాయలు ఉందా, ఎంత ఉందో వాళ్ళకి ఇచ్చేసి మిగతా ఇంత టైం తీసుకో, రాస్తారు వాళ్ళు, వింటారు, నువ్వు వెళ్ళి అడుకో, ఏదో చేసుకో అని చెప్పాను. కలిసమ్మా ఈరోజు నైట్ వెళ్ళి సాయంకాలం వెళ్ళి చేసుకుంటా ఒకసారి ప్లీజ్ వెళ్ళి మాట్లాడతానని అన్నాడమ్మా ఈరోజు. మీ దగ్గర అన్నాడు, మళ్ళీ మీకు ఏమైనా ఫోన్ చేసాడా? మాకు చేయలేదండి. అయితే నేను ఫోన్ చేసినప్పుడు చాలా ఇట్లా అది అన్నాడు, ఇట్లా నాకు న్యూస్ వస్తుందన్నా అంటే ఏమొస్తుంది అంటే పెట్టాను, పంపించండి పంపించాను. ఓకే ఓకే న్యూస్ కరెక్ట్ కాదు, ఇంకా ఎక్కువనే అవుతుంది, తక్కువ కాదు, ఇంకా తక్కువ. సరే నేనైనా సాయి అయినా కాల్ చేసినప్పుడు కొంచెం లిఫ్ట్ చేయండి, ఒకవేళ బిజీగా ఉన్నా మళ్ళీ తిరిగి ఫోన్ చేయండి. చేస్తాను చేస్తాను. మళ్ళీ నాకు లిఫ్ట్ చేయలేదు, అది రెస్పాన్స్ కావాలి అంటే వాళ్ళు వేరే అనుకుంటున్నాను. సరే అంటే అందరూ కూడా అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే అసలు ఫస్ట్ రాజు అనే పర్సన్ ఎలా పరిచయం అంటే పరిచయం చేసింది మీరే కదా, మరి ఇంకా అతను ఎలాగో రెస్పాండ్ అవ్వట్లేదు. సరే అండి. సరే ఓకే అండి. వాడు అన్నాడమ్మా నైట్ వరకు వెళ్తా తీసుకెళ్తే ఓకే అండి. చూడండి మరి ఏమంటారు వాడు. సరే ఓకే.
అండ్ రాజు గారు ఎవరైతే ఉన్నారో తమ్మలి రాజు గారు, ఆయన మాట్లాడుతున్నారా ఇప్పుడు ప్రెసెంట్ మీతో? ఆయన కూడా మాట్లాడట్లేదా? ఈ ఇష్యూ జరిగిన తర్వాత మా అడ్వకేట్ కాల్ చేసి మాట్లాడినప్పుడు తను చెప్పారనమాట, కాంప్రమైజ్ అవ్వండి, నువ్వు మీడియాలో ఉన్నావు, ఈ అమ్మాయి కూడా మీడియాలోనే ఉన్నారు, ఎందుకు ఇదంతా అని అంటే, లేదు నేను అమ్మాయికి అమౌంట్ ఇస్తాను కానీ ఆ అమ్మాయి నాకు సారీ చెప్పాలి అని చెప్తున్నాడు. నేను ఎలా సారీ చెప్తానండి, అమౌంట్ లాస్ అయింది నేను, ఒక 2 months ఈవెంట్స్ కి వెళ్లకుండా అక్కడ లాస్ అయింది నేనే. నా బెస్ట్ ఫ్రెండ్స్ కి చెప్పుకున్నా నేను, అమ్ము వాళ్ళకి, నా టీం వాళ్ళకి, అక్కడ నేను వాళ్ళందరూ అడుగుతూనే ఉన్నారు. అండ్ కంప్లీట్ గా నేను ఒక 10 days 15 days నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయానండి. డెఫినెట్ గా స్టార్ట్ అయిన తర్వాత టోటల్ గా 2.5 lakhs ఇచ్చినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళడం అనేది కామన్ కదా మరి. సో అసలు నేను అమౌంట్ ఇచ్చిందే సాటర్డే సండే కాస్ట్యూమ్స్ కోసం, పిఆర్ కోసం. నేను అంటే ఆ ఎపిసోడ్స్ చూసిన ప్రతిసారి అయ్యో నేను ఇక్కడ లేను కదా, నాకు టైం కూడా వేస్ట్ అయినట్టే కదండి. నాకు ఒక 1 year టైం వేస్ట్ అయింది, నా అమౌంట్ లాస్ అయ్యాయి. ఎస్, చాలా హోప్ పెట్టుకొని ఉంటారు కదా వెళ్తాను అని చెప్పేసి. ఏమనిపించింది ఒకటేసారి వెళ్తాను 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 అని చెప్పేసి? ఏదైనా మనకి మైండ్లో ట్యూన్ అయ్యేటప్పుడు అది జరగలేదు అంటే చిన్న విషయమే అవనివ్వండి, మార్నింగ్ నుంచి ఒక ప్రోగ్రామ్ అనుకొని సడన్గా ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయితేనే అయ్యో అనిపిస్తుంది. అలాంటిది బిగ్ బాస్ లాంటిది, అంటే స్క్రీన్ పైన మిమ్మల్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు బిగ్ బాస్ అనేది. సో ఇంత పెద్ద ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పేసి మీరు అమౌంట్ రెడీ చేసుకొని, అమౌంట్ పే చేసి, మొత్తం అంతా సెట్ చేసుకుని, ఈవెన్ ఈవెంట్స్ కూడా మానేశానని చెప్పేసి చెప్తున్నారు. ఇంత జరిగిన తర్వాత ఇలా జరగలేదు కదా, మీకు ఏమనిపించింది? పెయిన్ ఉంటుంది కదండి యాక్చువల్ గా. అంటే ఇంకా అసలు నా లైఫే బిగ్ బాస్ అని అనుకున్నాను, ఎందుకంటే బిగ్ బాస్ తోనే న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది అని. ఓకే. సో అన్ని విధాలుగా అటు అమౌంట్ లాస్ అయ్యి, ఇటు ఒక 1 week వరకు కంప్లీట్ గా అసలు ఎవరి ఫోన్స్ కానీ ఎవరి మెసేజ్ కానీ రెస్పాండ్ అవ్వకుండా, ఈవెన్ ఇంట్లో పేరెంట్స్ కి కూడా తెలియదు నేను అమౌంట్ ఇచ్చినట్టు. ఈవెన్ పేరెంట్స్ కి తెలియదా? పేరెంట్స్ కి తెలియదండి. మీ బ్రదర్స్ కి తెలుసా? ఎవరికి తెలియదు. ఓకే. ఎవరికి తెలియకుండా 2.5 lakhs ఇచ్చారా? అంతే కదా. అంటే ఇప్పుడు కానీ మీరు 2.5 lakhs ఇచ్చారు అని చెప్పి ప్రూఫ్ ఏంటి? ఫోన్ పే ఒకసారి చూపించండి. నేను చేసిన ప్లస్ పాయింట్ అదే అండి, నేను హ్యాండ్ క్యాష్ ఇవ్వకుండా నేను ఆ విధంగా అమౌంట్ ఇవ్వడం అనేది ఇప్పుడు నాకు ప్లస్ అనిపిస్తుంది. అంటే ఓన్లీ ఫోన్ పే, గూగుల్ పే చేయడం. సో పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర? అన్ని ఉన్నాయండి, నేను చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఆ తర్వాత నా దగ్గర చెక్ ఉంది, అతను ఇచ్చింది, అగ్రిమెంట్ ఉంది, కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. చెక్ ఎందుకు ఇచ్చారు? నమ్మించడానికి అండి. సో నేను చేసిన ప్రతి రూపాయి కూడా అన్ని ఫోన్ పేనే చేశాను నేను. ఇన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని